వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలో బీసీ సంఘాల నాయకులు జీవో నెంబర్ 46 కాపీలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు సమర్పిస్తూ మరియు కల్వకుర్తి పట్టణంలో మహబూబ్ నగర్ చౌరస్తాలో జీవో కాపీలను కాల్చి దగ్ధం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో కంటే ముందే ఓట్ల కోసం కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిన మాట తప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేశారని 2.5 కోట్ల బీసీలు తెలంగాణ రాష్ట్రంలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకమై బీసీ రిజర్వేషన్లు మరియు హక్కులను కాపాడుకోవాలని, రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు, ఎవరి దగ్గర అడుక్కునే అవసరం లేదన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని, రిజర్వేషన్లు కల్పిస్తేనే బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజికంగా సమాజం గౌరవం దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు చెరుకు మణికంఠ, కల్వకుర్తి పట్టణ బీసీ సంఘాల అధ్యక్షులు పెద్దయ్య యాదవ్, ఊర్కొండ మండల జేఏసీ చైర్మన్ మేకల శ్రీనివాసులు, బీసీ జాగృతి జిల్లా అధ్యక్షులు గణేష్, కల్వకుర్తి పట్టణ జేఏసీ నాయకులు కానుగుల జంగయ్య, చందు ముదిరాజ్, రాములు యాదవ్, యాదయ్య గౌడ్, రాజు, తిరుమలేష్, నాగరాజు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిన్న ఇచ్చినటువంటి జీవోని మేము ఖండిస్తూ ఈ రోజు కల్వకుర్తి పట్టణంలో 46 జీవో కాపీలని మేము దగ్ధం చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నది ఏం చేయాలంటే రెడ్డి రాజ్యమే నడుస్తుంది. ఈ రోజు చట్టసభలలో చూసుకుంటే చట్టసభలలో ఎమ్మెల్యేలకు మా బీసీలో ఎంతమంది ఉన్నారు, మంత్రులలో మా బీసీలు ఎంతమంది ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమంది ఉన్నారు, దాని తర్వాత మీ పార్టీలో కూడా అంటే నిన్న ప్రకటించినటువంటి డిసిసి దాంట్లో కూడా మాకెంతమంది ఉన్నారో మీరు ఒకసారి మళ్ళీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దాదాపు 79 సంవత్సరాల భారతదేశంలో ఇప్పటి వరకు కూడా మేము మా రిజర్వేషన్ల కోసం, మా హక్కుల కోసం పోట్లాడే దిశగా మేము ముందుకు వస్తున్నాము. కాబట్టి ఇంకా ఎన్నాళ్ళు ఈ అడుక్కునే బతుకు, ఇంకా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఒక వార్డు మెంబర్ కావద్దా, ఒక సర్పంచులు కావద్దా, ఒక ఎంపీటీసీలు కావద్దా, ఒక జెడ్పీటీసీలు కావద్దా? ఈ రోజు చూసుకుంటే ఒక కనీసము ఒక కుమ్మరి వ్యక్తి, ఒక చాకలి వ్యక్తి, తర్వాత అణగారిన జాతులు ఎంతో మంది ఉన్నాయి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 136 కులాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ రోజు దేని కూడా నోచుకోకుండా ఓన్లీ మీరు రిజర్వేషన్లు చూసుకుంటే ఓన్లీ జనరల్ స్థానాలకే కేటాయిస్తూ బీసీలని అణగదొక్కుతూ మీరు పాత ప్రకారంగానే పోతున్నారు. కాబట్టి దీని ముక్త కంఠంతో మేమందరం ఖండిస్తున్నాము. ఈ రోజు కల్వకుర్తి పట్టణంలో మన బీసీ సోదరులందరూ ఏకమై ఈ జీవోని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాం. కాబట్టి ఈ జీవోని మళ్ళీ మీరు రిటర్న్ తీసుకోవాలా, ఈ 42% మీరు కట్టుబడి ఉన్నారని చెప్పేసి చేశారు. కాబట్టి హైకోర్టులో కూడా ఇది రేపు ఉంది. కాకపోతే మీరు 3 రోజుల ముందే ఈ జీవో రిలీజ్ చేసి తూతూ మంత్రంగా మీరు బీసీలను మభ్య పెడుతూ మీరు ముందుకు కాలయాపన చేస్తూ మా రిజర్వేషన్లు, మా హక్కులని అనగదొక్కాలని చూస్తారు. కాబట్టి మేము అనగదొక్కాలని మీరు చూసినా కొద్దీ మేము ఉండలేదు. ఏ దాంట్లో అయినా కానీ మాకు తెలుగులు వచ్చినాయి, ప్రతి ఒక్కరు ముందంజలో ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎలక్షన్లు జరగబోనియము. ఒకవేళ మీరు ఎలక్షన్లో ముందుకెళ్ళినా కానీ మిమ్మల్ని తిరగబోనియము. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు బీసీల పక్షపాతం చెప్పారు, బీసీ మంత్రులతోటి మాట్లాడించారు, బీసీల రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నారంటే ఢిల్లీలో పోయిరు. ఏమైంది? మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఇంతకుముందు చేసినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కానీ, మీ ముగ్గురికి పార్టీలే ముఖ్యమా? మా బీసీలు ముఖ్యం లేదా? మా ఓట్లే ముఖ్యమా? మీ సీట్లు మీకు, ఓట్లు మాక? కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ మీకు రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి, గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము ముక్తఖండంతో తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై బీసీ. నాగర్ కర్నూలు జిల్లా క్రీడాకారులు ఒలింపిక్స్ లో పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నామని అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సొల్లపోగుల స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో నాగర్ కర్నూలు జిల్లా క్రీడాకారులు ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం మా ఆశయం అని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు మానసికంగా, శారీరకంగా, మేధోపరమైన అభివృద్ధి సాధిస్తారని, అలాగే చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని చెప్పారు. జిల్లాలోని 27 మండలాల నుండి సుమారు 150 మంది బాలురు క్రాస్ కంట్రీ
పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బంగారం, వెండి, కాంస్య పతకాలు మరియు ప్రశంస పత్రాలు అందజేశారు. జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులు వచ్చే జనవరి 4వ తేదీన హైదరాబాద్ లోని అథ్లెటిక్స్ స్టేడియంలో జరగబోయే 11వ తెలంగాణ స్టేట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భిక్షపతి యాదవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రసాద్, కోచ్లు మరియు డైరెక్టర్లు మల్లేష్, జ్యోతి, అరుణ్, జాఫర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.